ఆహా 2 hours 25 minutes రన్ టైంతో 2021లో మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూశాక నాకైతే అంతగా నచ్చలేదు. జస్ట్ ఓకే అనిపించింది అంతే. అలాగని మరీ అంత తీసి పడేసేలా కూడా లేదు. బేసిక్గా స్టోరీ ఏంటంటే టక్ ఆఫ్ వార్ అనే గేమ్లో అంటే ఒక తాడు పట్టుకుని అటువైపు కొంతమంది ఇటువైపు కొంతమంది లాగుతారు. అలాంటి గేమ్లో హీరోకి ఒక చిన్న అవమానం ఎదురవుతుంది. అవమానం తట్టుకుని తర్వాత దాని గేమ్లో ఇన్నర్ అయ్యాడా, తర్వాత ఏమైందన్నదే మిగతా స్టోరీ. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. ఆడాలి సీన్స్ అయితే ఏమీ లేవు. ఇంక ఇది గేమ్ చుట్టూ తిరిగే మూవీ అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగానే నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగానే అనిపించాయి. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చి ఆ కేరళ లొకేషన్స్ అవి కూడా బాగానే చూపించారు. ఇంకా ఆ తాడు చుట్టూ జరిగే సీన్స్ వచ్చినప్పుడు కూడా కొంచెం ఎంగేజింగ్గా అనిపిస్తాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్లో వచ్చే బీజిఎం అండ్ ఫ్రెండ్స్ మధ్యన వచ్చే ఎమోషన్స్ కూడా బాగానే అనిపించాయి. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చి అక్కడక్కడ కొంచెం స్లోగా అవుతుంది. అంతేకాకుండా మూవీ రన్ టైం కూడా కొంచెం ట్రిమ్ చేసుంటే బాగుండేది. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. మెయిన్గా ఇంద్రజిత్ సుకుమారన్ గారు అయితే జీవించేశారనే చెప్పాలి. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే ఒక్క సాంగ్ అయితే వినడానికి బాగుంటుంది. ఇంకా మిగతా సాంగ్స్ పెద్ద ఏమనిపించలేదు నాకు. చిన్న ఈవెంట్ జరిగినప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ ఒక్కడే నచ్చింది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే స్పోర్ట్ డ్రామా చుట్టూ చాలా మూవీస్ వచ్చాయి. బట్ ఈ టక్ ఆఫ్ వార్ అంటే థర్డ్ గేమ్తో ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకున్నారని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి స్పోర్ట్స్ అంటే ఇష్టమున్న వారికి ఈ మూవీ కొంచెం నచ్చుతుంది. అండ్ ఓవరాల్గా అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక నా రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.